పోలీస్ తరపున అందరికీ కూడా అందరినీ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం బోధవాడ పరిధిలోని త్రిపురవరం భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని దళితులు, మాజీ సైనికులు డిమాండ్ చేశారు. మాజీ సైనికులు, దళితులు ప్రభుత్వానికి చెందిన భూములు అక్రమంగా ఆక్రమించబడ్డాయంటూ ఆరోపిస్తూ విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు. చూసిన మాట వాస్తవమే. నేను పొలం చూపెట్టలా. ఎన్ని ఎకరాలు కొన్నాడు? తీసుకున్నా నేను. ఆయనదే నాకు కావాలా గనక అంత నేనే చూసుకుంటున్నా. ఎన్ని కోట్లు స్కామ్ చేశారు. మరి ఈ విధంగా నాకు తెలిసిన వంతుకు ఎక్కడ త్రిపురారంలో ఉన్నాయి మొత్తం కూడా దళితుల భూములు. వాళ్ళ టార్గెట్ మొత్తం బలహీన వర్గాలే. మొత్తం కూడా వాళ్ళ టార్గెట్ మొత్తం బలహీన వర్గాలే. ఎవరైనా చనిపోయారంటే దానికి అతను అల్చర్లు ఇక్కడ ఉన్నారు. మునగాల అర్జున్ రావు అన్న అతని వ్యక్తి ఉన్నాడు ఈ ఊరికి త్రిపురారానికి. ఆ రోజున వచ్చిన వాళ్ళు కార్తీక్ అన్న సర్వేయర్ వచ్చాడు. సర్వేయర్ వచ్చి కొలుసుకొని కొలిసాడు. రిపోర్ట్ ఇవ్వమంటే రిపోర్ట్ ఇవ్వకుండా మానేశాడు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నా, రిపోర్ట్ కోసం వెళ్తున్నా, ఏదో ఒక వంక చెప్పి పారిపోయేవాడు. తర్వాత మళ్ళీ ఈ రోజున ఏమండి అంటే ఇంకోసారి కానీ భూమి వైపు వెళ్తే నీ మీద కేసు పెడతాం, ఆడదాను అని ఊరుకున్నాం అని చెప్పేసి పంపిస్తేస్తున్నాం అని చెప్పేసి ఎస్ఐను రైటర్ గారు గోపాలరావు గారు చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాలా. మళ్ళీ 20 పేర్లు కూడా అనుచరుల పేర్లు కూడా పెట్టి ఇట్లా వాళ్ళ నుంచి వాళ్ళు చేసుకొని వెంటనే వేరే వాళ్ళకి అమ్మేసేసి క్యాష్ చేసుకొని ఇచ్చేసుకున్నారు. మరి ముత్యాల సైదేశ్వరరావు గారికి